కూర్చోండి. కుమారా, నీకు వివాహం చేయాలని నిశ్చయించాం. వధువు ఎవరనుకున్నావు? కస్తూరి నగర రాకుమారి పద్మజ. అందాల బొమ్మ, చక్కని చుక్క. ఆమె తండ్రి పేరు ధర్మతేజ భూపతి, మా సహాధ్యాయి, అత్యంత ఆప్తమిత్రుడు. నీ మూలంగా మా మైత్రి బాంధవ్యంగా మారుతుంది. అది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇరుగు పొరుగు రాజ్యాలు ఈ విధంగా సన్నిహితం కావడం ఎంతో మంచిది యువరాజా. నీకు అంగీకారమే కదూ నాయన? మన యశోవర్ధనుడు మన అభిప్రాయాలకు ఎదురు చెప్తాడా? లాంఛనప్రాయంగా వధువును చూడడానికి మా చిరంజీవి వస్తున్నాడని ధర్మతేజ భూపతికి తెలియజేయండి. చిత్తం. వధూవరుల చూపుల సంబరం ముగిసిన వెంటనే ముహూర్తం నిర్ణయిద్దాం. ఏం మహారాణి? అలాగే ప్రభు. కుమారా, నీవు ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే నాన్నగారు. పద మహారాణి. యువరాజా, వచ్చేసింది వచ్చేసింది. ఏమిటొచ్చింది? అప్పుడే నీ ముఖంలో పెళ్లికాడు వచ్చేసింది. ఉండబోయే నీ గొడవ. ఉన్నపాట్ల పెళ్లి చేసుకోమంటే అది ఒక మాట. పెళ్లి చేసుకునేవారు మీరు. ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఎంత తల్లిదండ్రులు చెప్తే మాత్రం ఎలా చేసుకుంటారు? పోనీ ఓపెన్ చేద్దామా? ఓ చేసేద్దాం. ఏమిటి? అదే మీరేదో చేసేద్దామని చెప్పారుగా, అదే. ఇంతకీ ఆ రాకుమారి ఎలాంటిదో? ఆమె గారి అందచందాలు, గుణగణాలు, రూపురేఖలు, వేషభాషలు, ఆచార వ్యవహారాలు స్వయంగా తెలుసుకోవడం మంచిది. ఆందోళన. పోనీ మనమే ఎవరికీ తెలియకుండా మారు వేషాలతో రహస్యంగా వెళ్ళి చూస్తే? మీ అభిప్రాయం నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఓన్లీ అలా కానివ్వండి. విన్నాం. మా చారుల ద్వారా అన్నీ వింటూనే ఉన్నాం. మా పద్మజకు తగిన వరుడని ఏనాడో అనుకున్నాం. ఈనాడు మీరే కోరి రావడం చాలా ఆనందంగా ఉంది. మా రాకుమారి, మా రాకుమారుడు రూపంలో మన్మధుడు, ధైర్య సాహసాల్లో విక్రమార్కుడు, సకల గుణ సంపన్నుడు, మీకు అన్ని విధాలా తగిన వరుడు. మీ అభిప్రాయం కూడా చెప్పాలి. అలా ఉన్నా పలా అని అడిగితే మా రాకుమారి మాత్రం ఎలా చెప్తారు? చెప్పడానికి ఏముంది? ఈడు జోడు లేని వరుణ్ణి మేం మాత్రం ఆమోదిస్తామా? రాకుమారుడు వస్తున్నారన్నారుగా, రానివ్వండి. వధూవరులు ఒకరినొకరు చూసుకొనివ్వండి. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అవునవును, ఆ మాట నిజమే. అలాగే చేద్దాం. హంస, అతడి ఇక్కడికి రాకముందే మనం వెళ్ళి అతని జాగ్రత్తగా పరిశీలించి అతను ఎటువంటి వాడో తెలుసుకోవటం మంచిది కదా? అవునవును. ఆ మూడు ముళ్ళు పడిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టినట్టు అవుతుంది. హంస, నువ్వు నేను మారువేషాల్లో వెళ్ళి మన పొలిమేరలో కూడల దగ్గర సత్రం లేదు, అక్కడ కాపేద్దాం. అది దాటేగా రావాలి వాళ్ళు. మరి పదండి. మరి తీరా మనం వెళ్ళేసరికి వాళ్ళు దాటిపోతే గొడ్డు పోయిన తర్వాత దొడ్డి వాకిలేసినట్టు అవుతుంది. పదండి పదండి త్వరగా. హంస, ఈ దారినే వస్తారా? వస్తే మాత్రం ఇక్కడ బస్ చేస్తారా? అసలు ఇంకో దారి ఎక్కడుందమ్మా? ఈ దారినే వస్తారు, ఇక్కడే బస్ చేస్తారు. ఇంతకీ ఈ వాడే వస్తారన్న నమ్మకం ఏముంది? మీ అనుమానాలు మీరును. అడుగు, ఎవరు? ఎవరో పల్లెటూరు గబ్బిలాళ్ళు. నారాయ, ఇదేదో కోడలిగా ఉంది. ఇక్కడ అడుగుదామా? ఆక మరి అసలే ఆకలితో సత్తుంటే ఆగి ఈ సత్తంలో తిండి తిప్పలు చూసుకొని ఆ మైన నిదానంగా బయలుదేళ్దాం. చూసినా తిలకలు తిలకలు. నోరు మీద మర్యాదగా మాట్లాడు. బుల్లెమ్మా, మన దేవుడు ఏ ఊరైతే నీకే అయ్యా? మా ఊరి సంగతి నీకెందుకయ్యా? అయ్య బాబోయ్, సేమసి సిందరిలాగుందే. లేవు. నూరా వీపుకు దగ్గర మనకెందుకురా? వంటలు చేసుకోండి. అంటే ఈడ మీరే వండి వడ్డించలేదా? ఆ పథకం ఇక్కడ లేదమ్మా, మీరే వంటలు చేసుకోవాలి. పొట్ట నింపుకోవాలిగా, తప్పదురా నారయ్య. పద. అదేంటయ్యా పొయ్యి ముందు కూర్చుని అట్ట ఏడుస్తావు? పొయ్యి వదడానికైనా నీలాంటి చిన్నదాన్ని చేసుకోలేదే అని ఏడుస్తున్నా. నానోరు ముట్టాలంటే అదే నువ్వేగా నోరు మీమని చెప్పా. మీ మంది నీ నోరు నా నోరా? సరేలే, ఎవరి నోరు అయితే గాని. నీ పేరేంటన్నావు? పేరమ్మ. పేడమ్మా? పేడమ్మ కాదు, పేరమ్మ. చూడా, ఒంటరిగా ఉందని బలవంతం చేస్తావా? ఏ కళ్ళు ఎత్తుకెత్తినాయా? భలేదానిలే బుల్లెమ్మా, నేను ఎత్తుకోపోతే నువ్వు ఉట్టికెక్కుండేదానివి. అదిగో చూడు.
బుల్లెమ్మ నువ్వు మల్లెపూలా ఉన్నావు. నువ్వు ఉల్లి కడలా ఉండవులే. అది నిజమే బుల్లెమ్మ, ఉల్లికి మల్లికి మంచి జోడ. అరే బుల్లె ముత్యాలు, నిన్ను చూస్తుంటే అట్టకి కళ్ళల్లో కళ్ళెట్టి కూకోవాలనిపిస్తుంది. ఒగ్గేయటానికి బుద్ధి ఉండటం లేదు. మరి నాకు అత్తగా ఇవే మధ్య నీకు అట్ట కనిపిస్తుంది. అయితే బుల్లె రేపు ఈ పాటికి ఇక్కడ ఈ తోటకి వస్తానని ఒట్టే చెప్పు. నువ్వు వస్తానంటే నేను ఓ సైరే మధ్య వస్తాగా ఒట్టే. వద్దు. పేరమాయ్ నువ్వే అచ్చం చచ్చిన మా మేనత్ కూతురులాగా ఉన్నావు. ఎవరు చచ్చింది? మీ మేనత్త మేనత్త కూతురా? మా ఇద్దరు చచ్చారులేదు. ఇప్పుడు ఎందుకు గొడవ? అదేంటి ఉన్నదంతా మన ఇద్దరం ఊడ్చిపెట్టి తినేసాం. అన్నాలు తినే స్థితిలో ఉన్నారా వాళ్ళు? అది తెలివైన వాడు చేసే పని. మనమా ఉన్నాం. ఎందుకో నీ మొక్క నేను, నా మొక్క నువ్వు మిడుకు మిడుకు అంటూ చూస్తూ కూర్చోవడానికి. ఏంటి ఎవరు మా దూరం బందుతున్నావే? కొని దగ్గరికే వస్తాను. అమ్మా, ఈ వివాహం నాకొద్దమ్మా. పద్మ, అవునమ్మా, నా మనసుకు నచ్చిన వాడిని నేనే చూసుకున్నాను. ఎంత చక్కని వాడు, కన్నుల పండుగ చేశాడమ్మా. ఎవరమ్మా వరుడు? నాగరికత నాశనం చెయ్యని స్వచ్ఛమైన గ్రామసీమలో పెరిగిన అదృష్టం ఉంటుందమ్మా. ఒక పల్లెటూరు వాడిని ప్రేమించా అమ్మా. అక్కడ మీ నాన్నగారు కొండంత ఆశతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే ఇదా నువ్వు చెప్పే మాట? అదేదో మీ నాన్నగారితోనే చెప్పు రా. అయ్యేమిటి ఇది? మాకు అవమానంగా ఇంకేమిటి? మా కుమార్తెను చూడడానికి వచ్చి ఎవరో పల్లెటూరు పిల్లలకు మనసిచ్చారంటే అది దైవ నిర్ణయం. కాకపోతే స్వవిషయం. నీవు కాబోయే మహారాజు, స్వతంత్రుడు కాదు. నీ వంశ మర్యాదలు కాపాడే బాధ్యత నీ మీద ఉంది. ఏది ఏమైనా సరే మీ కుమార్తెను వివాహం ఆడలేదు. ప్రభు, ప్రభు, అమ్మాయి యశోవర్ధన్ని వివాహం ఆడనంటుంది. అతను మన అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మహారాజా పొరపాటే, మీ అమ్మాయిని తప్పకుండా వివాహం చేసుకుంటా. అదేమిటి, నాతో పరిహాసాలు ఆడుతున్నావా? మిత్రుని కుమారుని అని ఇంతసేపు ఉపేక్షించాను. అది కాదు మహారాజా, నేను చూచిన చిన్నది, నా మనస్సు దోచిన సుందరి మీ అమ్మాయి. అంటే మా అమ్మాయి పల్లెటూరు పిల్ల, అనాగరికురాలా? ఇంకా మమ్మ అవమానిస్తున్నావా? అమ్మా, బాగుంది. ఇద్దరే, ఒకరిని మించిన వాడు ఒకరు. నాయన యశోవర్ధన, ఈ శుభవార్త నాన్నగారికి పంపించరా? అలాగే మహారాజా. పద్మావతికి వివాహం నిశ్చయమైపోయింది. పద్మావతికి వివాహం నిశ్చయమైపోయింది. పద్మావతి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళడానికి వీల్లేదు. ఆ పావురం చూసారే, ఎంత ముచ్చటగా ఉంది. అవునమ్మా, ఎక్కడి నుంచి ఎదురొచ్చిందో. ఏమి, ఎక్కడి నుంచి వచ్చాది? ఏ దేశాలు చూసాది? నా ప్రియుడు యశోవర్ధనుడు పంపాడా నిన్ను? ఏమని ప్రేమ సందేశం పంపాడే? మాట్లాడవే. ఓ అబ్బో, నేనున్నానని సిగ్గుపడుతున్నట్లున్నదే. పోది, కళ్ళు చెవులు మూసుకుంటాలే. చెప్పు. విన్నావా నా హృదయం ఏమేం చెప్తుందో? నా చెలికాని కోసం రాత్రి పొగలు కలవరిస్తుంది. అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సుందరి, నీ తాపం చల్లార్చడానికి వచ్చిన చంద్రుడు, నీ అందానికి ముగ్ధుడైపోయిన మన్మథుణ్ణి. రా రా సుందరి, రా.
నీ మేలు కోరే ఇంటిమును రుదిరాక్ష. ఆమె సమ్మతి, ఆమె తల్లిదండ్రుల సమ్మతి లేనిదే నీవు పద్మావతిని తాకలేవు. బలవంతం చేసేవా నీ తల వేలి ముక్కలవుతుంది. సమయానికి గుర్తు చేసావు డిండిమా. ఆ సమ్మతి పొందటం ఏమంత కష్టం? ఎవరో మాయావి ముచ్చలవనంలో రాకుమారిని పద్మన! రాకుమారి, పద్మ, పద్మ, రాకుమారి, ఏమిటమ్మా? ఏడి? ఎవడా మాంత్రికుడు? దెబ్బలు తిని పారిపోయాడు. మీరెవరు? ఆనందనగర యువరాజు. దేశాటనకు బయలుదేరాను మహారాజా. ఇక్కడ ఈ సుందరిని ఎవడో జడదారి బలత్కరిస్తుంటే వచ్చి అడ్డుపడ్డాను. ఈమె మీ కుమార్తెనా? అవును బాబు, సమయానికి దేవుళ్లాగా వచ్చి అమ్మాయిని కాపాడావు. నీ రుణం తీర్చుకోలేను నాయన. అమ్మా పద్మ, రాకుమారి, పద్మ, రాకుమారి, పద్మ, లేమ్మా. అమ్మా, అమ్మా, ఎవరో మాంత్రికుడు వెళ్ళిపోయాడమ్మా. వీరు వీరేనమ్మా నిన్ను ఆ పాపాత్ముడి బాధ నుండి కాపాడారు. వీరకుమార, మీరు మా ఆతిథ్యం స్వీకరించక తప్పదు. రండి పదమ్మా.